शिवाय गुरवे नमः। 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 జీవుల ఉపభోగము కొరకై ఉద్దేశించబడే తినుబండారాలు ఆ జీవులచే భక్షించబడి జీవుల రూపంగానే పరిణమిస్తున్నాయి కదా. అలాగే ఈ దృశ్య జగత్ అంతా బాహ్యమందలి రూప ప్రకాశంతోనూ అభ్యంతరమున సంకల్పాదులతోనూ కూడి ఉంది. యథాస్థితమై ఉన్న ఈ దృశ్య జగత్ అంతా కూడా చిదాకాశం యొక్క ఉపభోగం. అందుచేత ఇదంతా కేవలం చిదాకాశమే. ఒకనికి స్వప్నంలో నగరాలు ఏవేవో కనిపిస్తాయి, అవన్నీ సాక్ష్యకు స్వప్న ద్రష్ట యొక్క ఉపభోగము కొరకే కదా. కనుక అవి స్వప్న సాక్షి చైతన్య చిద్రూపము కంటే వేరైనవి కావు. అలాగే ఈ జాగ్రత్త కూడా శాంతమగు చిదాకాశమే. నువ్వు ఎన్ని కళలు కన్నా ఏదున్నా నీ లోపల బ్రహ్మ ఉండాలి కదా. బ్రహ్మలేని ఏం కళలు కంటావు? ఏది చేయడానికి ఏమి లేదు. అట్టి పరమశాంత రూపముకు ఈ జగత్తునందు నానాత్వము కించిత్ కూడా లేనే లేదు. చైతన్యము సర్వదా ఏకరూపమే, నానా రూపాలుగా స్ఫురిస్తోంది. అలా నానా రూపములుగా ఏదైతే కనపడుతుందో అట్టి నానాత్వము వాస్తవిక చిత్ స్వరూపం కాసుమా, అది అనాత్మయే. జలములో తరంగములు, బుద్భుదములు, ఆవర్తములు మొదలైనవి కనపడుతున్నప్పటికీ అవన్నీ జలం యొక్క రూపాలే కదా. కాబట్టి లేదా జలానికి రూపాకారాదులు కలవని ఎవరైనా అంటారా? అలాగే చైతన్యం తన నామరూప రహిత చిత్ స్వరూపాన్ని త్యజించకయే ఈ నామరూపాదులతోటి ప్రదర్శితమవుతోంది. స్వప్న సంకల్ప గంధర్వ నగరాదులలో సందర్భంలో అంటే ఆ కలగన్నప్పుడు వాటికి సాక్షియకు నిజాత్మ తన చిత్స్వరూపమందే అసత్యములకు ఆయా నానా రూపాలతోటి దర్శింపచేస్తూ ఇంతలోనే మరొక సమయంలో ఆ స్వప్నాది విశేషాలన్నీ ఉపసంహరించి అద్వైతంగా వెలియుచున్నది కదా. కలగంటూ నిద్రపోతారు కదా కొంతమంది. భయపడితే లేస్తారు కానీ భయపడకపోతే ఆనందంతో నిద్రపోతారు, గాఢ సుషుప్తిలోకి వెళ్ళిపోతారు. అప్పుడు కళ ఏమైంది మరి కదా. కళలో ఒక గంధర్వ నగరం కనపడితే విహరించాలి కానీ నిద్రపోవటం ఏమిటి? అంత కష్టపడి ఏదో ఊహించుకుని నిద్రపోతే ఎలాగా? కాబట్టి ఎన్ని అంటే జీవుడు అనేవాడు ఎన్ని వేషాలు వేసినా అదేమి దానికి తాదాత్మ్యత లేదు. దాని మానాన దాని పని చేసుకుంటూనే వెళ్ళిపోతుంది. ఉండాలంటే ఉంటుంది, వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతుంది. దాన్ని ఆపే శక్తి కానీ ఇంకోటి దాన్ని శాసించే శక్తి ఉన్నది ఆ మానవుడికి లేదు, జీవుడికి లేదు. జాగ్రత్త ద్రష్టయకు చిదాత్మ కూడా తన యందు తాను దర్శించే జాగ్రత్త దర్శన వ్యవహారం ఒకప్పుడు ఉపసంహరించుకుని అద్వైత రూపం చెందుతోంది. ఉపసంహరించుకుందంటే అద్వైతమే. జాగ్రత్త యథాతథంగా ఉండకుండా దాన్ని ద్రష్టయగు చిత్త చైతన్యము అద్వైత రూపంగానే ఉంటుంది గాని ద్వైతం అవ్వటం లేదని గ్రహించు. ద్వైతంగా కనిపిస్తూ కూడా ఇదంతా అద్వైతంగా అనిపించటమే అద్వైత అనుభవం. ఆ అనుభవాన్ని పొందాలి. ఆ అనుభవం పొందాలి అంటే మనసులో దోషాలు ఉండకూడదు. దోషాలు ఉండకూడదంటే ఎలా ఉండకుండా ఉంటాయి? సాధన చేసుకోవాలి, నిరంతరం అది సరే, కేవలం ఒక్కటే సరిపోతుందా? కాదమ్మా, ఆచరణలో కూడా. మరి ఆచరణలో ఒకళ్ళని విసుక్కుంటే ఎందుకు విసుక్కుంటుంది? విసుక్కున్నప్పుడు అవతల వాళ్ళు బాధపడ్డారనుకో, మరి అది దోషమే కదా. అసలు విసుక్కునే అవసరం ఏమిటి? ఎందుకు విసుక్కోవాలి? దోషం లేనప్పుడు విసుగు వస్తుందా? సర్వ జీవులతో ప్రేమగానే కదా ఉండమని చెప్పింది. మరి విసుక్కోవటం దేనికి? సాధన మనం చేస్తున్నాం కదా అని
బ్రహ్మ లక్షణాలతో వ్యవహరించకపోతే సాధన ఎలా వెళ్తుంది ముందరికి? దోషం ఒకటి ఏర్పడుతుంది కదా. కాబట్టి ఇక్కడ మీరు అందరూ అర్థం చేసుకోవాల్సి, సాధన చేస్తున్నాను కదా అని సీరియస్ గా ఉండక్కర్లే ఎవరితోటి, సంతోషంగా ఉండమని కదా. సాధన అనేది, అద్వైతం అనేది సంతోషంగా చేయవలసింది. అంతే తప్ప మనసుని అలా ఉంటాను, నేను సీరియస్ గానే ఉంటాను అని అనడానికి వీలు లేదు. గృహస్థాశ్రమం అని బంధాలు ఉన్నాయి కదా. బంధాలు ఉన్నప్పుడు నేను ఇలాగే ఉంటానని భీష్మించి కూర్చోడానికి లేదు. నువ్వు సాధనలో సత్వరంగా సిద్ధి పొందాలి అంటే ఎవరైనా సరే మీరు వ్యవహారంలో కూడా ఎప్పుడైతే ఆనందంగా ఉండగలుగుతారో అప్పుడు సిద్ధి తొందరగా పొందగలుగుతారు. మీరు అనుకోవచ్చు నేను సాధనలే ఏదో నేను సీరియస్ గా ఉన్నానని. నేను ఫోన్లు మానేశానంటే అనవసరమైన ఫోన్ కాల్స్ మానేశాను. ఇంట్లో వాళ్ళతో నేను ఇప్పుడు మీతో ఎలా ఉన్నానో అప్పుడు కూడా అలాగే ఉన్నాను. నేను ఎప్పుడు తేడా చూపించలేదు. నేను దీక్ష చేస్తున్నాను కదా అని వాళ్ళందరితో సీరియస్ గా ఉండలేదు. అవసరమైనవి అలాంటివి నేను మాట్లాడాను. ఇంట్లో సరదాగానే ఉన్నాను. అడగచ్చు మీరు రవళి వాళ్ళని. కాబట్టి సహనంగా ఉండండి. బంధముల పట్లే మనకి ఫస్ట్ ఇంట్లో ఉన్న బంధాలు, ఎవరితో ఎక్కువ సమయం గడుపుతామో ఆ బంధాల పట్లే మనకి ఈ ఈగో అనండి, వ్యతిరేక దృష్టి అనండి, అసహనం అనండి అన్ని ఉంటాయి. ఇంట్లో ఉన్న బంధాలతోటి ఎక్కువ సమయం గడిపేది. మరి ఆ ఎక్కువ సమయంలో నువ్వు గనక నిన్ను నువ్వు ఇచ్చేసుకోలేకపోతే ఇంకా ఎలా వస్తుంది స్థిరత్వం? అక్కడే ఉండాలి. నువ్వు సాధనలో పరిపూర్ణుడు అయితే మటుకు ఏమన్నా అడుగులోకి వెళ్ళిపోతావా? హిమాలయాలకు వెళ్తావా? వెళ్ళవుగా. అక్కడే ఉండాలి కదా. ఎక్కడున్నా మనుషుల మధ్య ఉండాలి కదా. మరి అలాంటప్పుడు సహనం ఉండాలి కదా. కాబట్టి ఈ వీడితో కొన్నాళ్ళే విసుక్కుంటే విసుక్కున్నా నా సాధన నాదే అంటే అది. అంటే గృహస్థాశ్రమ ధర్మం అది. అసలు గృహస్థే తొందరగా తరిస్తాడని వేదం కూడా చెప్పి, ఎందుకంటే ఎన్నిటినో ఎదుర్కొంటూ ఉంటాడు. ఆ ఎదుర్కొని ఆ యొక్క స్థిర బుద్ధి అతనికి తొందరగా లభిస్తుంది. సహనంగా ఉంటాడు కదా. గృహస్థాశ్రమంలో ఆ సహనమే. గృహస్థు అనగానే ఇక్కడ కేవలం మేల్ అనుకోదు, ఫిమేల్ కూడా ఇంక్లూడెడ్. ఫీల్ ఏంది మేల్ ఎక్కడి నుంచి వచ్చాడు కదా. కాబట్టి ఇక్కడ ఇద్దరికి నేను చెప్పేది, ఎవరో కేవలం గృహస్థు అనగానే స్త్రీ పురుషుడు అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి గృహస్థు తొందరగా, ఎందుకంటే ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాడు కాబట్టి అతను తొందరగా స్థిరత్వం పొందుతాడని చెప్తాడు. సన్యాసికి ఏముంది, ఒట్టి కూర్చుంటాడు, ఒక్కడే ఉంటాడు, ఎవరిని పిలిస్తే భోజనం పెడితే తింటాడు, లేకపోతే లేదు. కాబట్టి అతనికి పరిస్థితులు అలవాటు లేవు కదా. కాబట్టి అతను దారి తప్పడానికి ఎక్కువ అవకాశం. గృహస్థుకి అలా లేదు. కాబట్టి వీటన్నిటిలో మనం ఆ స్థిరత్వాన్ని కనుక పొందగలిగితే ఆనందంగా ఉండడమే వేరే ఏముండదు. ఎంత ఆనందంగా ఉండొచ్చు, ఎంజాయ్. నీ ధర్మం. అందుకని ఎప్పుడు చెప్పేది ధర్మం. ధర్మంగా ఉంటే సహనం అదే వస్తుంది. ధర్మంగా లేనప్పుడు కదా కోపం వస్తుంది లోపల నుంచి, మన అన్నారు అని. అవునా? నీ ధర్మం నువ్వు చేయనప్పుడు కదా. ఆఫీస్ లో కూడా నీ పని నువ్వు చేయకపోతే కదా పైన ఆఫీసర్ తిడతాడు. చేసినా తిట్టే వాళ్ళ సంగతి వదిలేయి. అప్పుడు కదా కోపం వస్తుంది, వీడేంటి నన్ను అనేది. కాబట్టి అందరూ కూడా 15 నిమిషాలు సహనంగా కూర్చున్నారు. ఈ సహనం మీ యొక్క గృహస్థాశ్రమంలో కూడా చూపించండి. ఇక్కడ ఎంత సహనంగా ఇప్పుడు ఉంటున్నారో అక్కడ కూడా ఆ సహనాన్ని చూపిస్తే ఆనందము అనేది మీ దగ్గరే ఉంటుంది. ఆనందంతోటనే సాధన త్వరగా సిద్ధి పొందుతుంది. కాబట్టి బ్రహ్మ లక్షణాలని ఆచరణలో పెట్టి తీరండి. ముఖ్యంగా ఇంట్లో అసలు అంటే ఎక్కడ సమయం మీరు ఎక్కువ గడుపుతున్నారో అక్కడ. ఆఫీసు తప్పదు కదా, ఆఫీసులో ఎక్కువ సమయం అన్నా అక్కడ తప్పదు, మీకు సహనంగా ఉండి తీరాల్సిందే. కాబట్టి అక్కడిది క్యాలిక్యులేషన్ లో లేదు కదా. ఎందుకంటే అక్కడ అయిన తర్వాత ఆ ఫ్రస్ట్రేషన్ ఇంట్లో చూపించి, బాస్ తిట్టాడని ఇంట్లో తిట్టే ఇంట్లో బాస్ 2 రోజులు ఊరుకుడు, 3వ రోజు దుమ్ము. చక్కగా ఆచరణ అనేది ఎంత ముఖ్యమైనది అర్థమైంది కదా. అలా ఆచరణలో ఉండండి. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః.
शिवाय गुरवे नमः। 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 ఏది అజ్ఞానులకు ఘనీభూత సత్యముగా అనిపిస్తోందో అది జ్ఞానులకు అనిపించదు. ఎందుచేతనంటే జ్ఞానులు కేవలం అంతర్దృష్టి కలవారై ఉంటున్నారు. అనగా వారు తమ యొక్క తదితర సహజీవుల యొక్క కేవల సాక్షి రూపాన్ని ఆస్వాదిస్తూ చెక్కు చెదరని ఆనందాన్ని అనుభూతపరుచుకొని ఉంటారు. అజ్ఞానులు కేవలం బాహ్య దృష్టిని ఆశ్రయించి ఉంటున్నారు. అనగా దేహ మనోబుద్ధి చిత్త అహంకార వీటికి పరిమితమైన దృష్టికి పరిమితులవుతున్నారు. ఇహ జగత్తు ఆ రెండిటికి మధ్య గల బుద్ధి వృత్తి అందు స్ఫురిస్తారు. అందుచేత ఆ జ్ఞాన అజ్ఞానులు ఇరువురు ఒకరి దృష్టిని మరొకరు ఎరుగట అంటే తెలుసుకోవడానికి గాని ఒకరితో మరొకరు చెప్పుకోవడానికి గాని సమర్థులు కాలేకపోతున్నారు. అంటే జ్ఞాని ఎంత చెప్పినా వీడికి అర్థం అవుతుంది. ఇక్కడ జ్ఞానికి అర్థం కాకపోవడం అంటూ ఏమీ లేదు. జ్ఞానికి బాహ్యంతో అసలు సంబంధమే లేదు. అజ్ఞాని తాను చెప్పదలుచుకుందే చెప్తూ ఉంటాడు. మీరు చెప్పరు సమర్థికులు, అది అర్థం చేసుకోమంటారు జ్ఞానిని. జ్ఞానికి ఏం అవసరం అది అర్థం చేసుకోవడానికి? సమర్థికులు అర్థం చేసుకోవాలా? మీ బాధ అదే, గురువు అర్థం చేసుకోవటం లేదు మమ్మల్ని. వ్యర్థమైన దాన్ని అర్థం చేసుకోవాలా? అది వ్యర్థంగా నువ్వే వదిలేయని చెప్తుంటే మళ్ళీ దాన్ని సమర్థించుకుంటూ అదే ఏది అని అంటే, అందుకని ఇక్కడ అలా అన్నారు. ఈ జగత్తు శబ్దార్థములు ఆ ఇద్దరి యొక్క వారి వారి బుద్ధి అందు స్థితి పొంది ఉంటుంది. ఒకరు జ్ఞానులు భ్రాంతరహితులు, అజ్ఞానులు భ్రాంతి సహితులు. జ్ఞాని యొక్క బుద్ధి సదా స్థిరమై ఆత్మ విషయంలో సదా మేల్కొనినదై ఉంటుంది. కాబట్టి అంతటా ఆత్మతత్వాన్ని వీక్షిస్తోంది. ఇన్నిగా పరమాత్మయే ప్రదర్శితం అవుతున్నారు. నా మనో బుద్ధి చిత్త అన్ని రూపము నేను గాను వారే వెలుగుతున్నారని గమనించి బుద్ధి సుస్థిరత కలిగి జ్ఞానులుంటారు. అజ్ఞాని యొక్క బుద్ధి సర్వదా అస్థిరమై ఉంటుంది. అందుచేత అది అస్థిరమగు ఈ జగత్తు యొక్క బాహ్య రూపాన్ని చూస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి మధ్య ఎందలి బుద్ధి ఉన్న ప్రపంచం, బుద్ధి అందున్న ప్రపంచం యొక్క స్వరూపం కేవలం అభ్యంతరంగానూ లేదు, అలానే బాహ్యంగానూ లేదు. కాబట్టి జ్ఞాని అజ్ఞానులకు ఆ జగత్తు గురించి ఏమీ తెలియటం లేదు. జ్ఞాని జగత్రాహిత్యం చూస్తుంటే అజ్ఞాని అనుక్షణం చంచల బుద్ధి కలిగి ఉంటాడు. అందుకే ఇద్దరికి జగత్తు తెలుసుకుంటలేదని చమత్కారంగా చెప్తారు. జగత్తును తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? జ్ఞానికి అవసరం. రామచంద్ర, జలంలో ద్రవత్వ కారణంగా ఆకారాలతో కూడిన తరంగాలు స్థితి పొందుతాయి. అలాగే చైతన్యం అంటే స్వతహాగా సృష్టి మొదలైనవి తన యొక్క స్వరూపం కానప్పటికీ సృష్టి రూప తరంగాదులుగా స్థితి పొంది ఉంది. మళ్ళీ స్వప్నము నానాగోళ కాబట్టి స్వప్నంతో పోలుస్తారు, ఇంకా వేరేది కుదరదు కాబట్టి. నిర్వికారము నిరాకారమగు బ్రహ్మం తన యొక్క మాయా విభాగంలో ఈ నిరాకార జగదాకారాన్ని స్ఫురింపజేసుకుంటోంది. పిశాచమునకు సంబంధించిన సంభ్రమం అంతా బాలుని స్వీయ మనోవిరచితమైన భ్రమయే కదా. దేహికి దేహము పట్ల ఈ దేహమే నేను అను రూపము గల దేహాత్మ భావన భ్రమయే.
భ్రాంతి మాత్రమే. అట్టి దేహాత్మ భ్రాంతియే సమస్త క్లేశములకు మూలం. మనోరాజ్యం వలె అసత్యం, చంచల జలబిందు వలె క్షణికమైనది. అట్టి దేహము పట్ల ఈ దేహమే నేను నాది అనే అభిమానం ఎందుకు? రామచంద్ర, ఈ జాగ్రత్త స్వప్నములు ఆత్మ నుండే బయల్వెడలుచున్నట్లు అనిపించవచ్చుగాక, అయినప్పటికీ ఆత్మయందు అవేమీ లేవు. ఈ వెదురుని చీల్చినప్పుడు మనకి కట్టెలు చీలుస్తుంటే శబ్దం వస్తుంది, జలంలో తరంగాల నుంచి కూడా శబ్దం వస్తుంది, అగ్ని జ్వాలల నుంచి కూడా శబ్దం వస్తుంది, వాయు తరంగాల నుంచి కూడా శబ్దం వస్తుంది. ఇలా మన కంఠం నుంచి అనేక శబ్ద పరంపర. వాస్తవానికి మరి వెదుళ్ల పొట్టలో గాని జల తరంగాలలో గాని ఈ అగ్ని జ్వాలలు ఈ కంఠంలో శబ్దాలు ఉన్నాయా? అలాగే ఆత్మయందు జాగ్రత్త స్వప్న వికారాలు లేకపోయినప్పటికీ అవి వస్తున్నాయని చెప్పారు. కాబట్టి స్వప్న ద్రష్టయే స్వప్న అంతర్గత వ్యవహార రూపంగా సాధిక్యం పొందుతున్నాడు. అలాగే స్వాత్మ చైతన్యమే సృష్టాది నుండి ఈ జగత్ రూపంగా స్ఫురిస్తోంది. అయితే స్వాత్మ చైతన్యమునకు వేరుగా చూస్తే జగత్తు యొక్క శబ్దము గాని అర్థము గాని దృశ్యము గాని లేవు. ఈ జగత్తును అసాధారణ సరళిగా పొందుతున్న ఓ సహజీవుడా, నీ యొక్క సాధిక్యతయే నీవు పొందే జగత్తు కనుక నీ జగత్తు నీ స్వరూపమే అయి ఉండగా నీవు జగద్రహితము కేవల సాక్షి అని మహనీయులందరూ గుర్తు చేస్తున్నారు. కనుక ఈ ఉన్నట్లుగా కనిపించే సర్వ దృశ్యము కూడా పరమార్థ సత్తయకు చైతన్యమే. సత్త కంటే వేరుగా సృష్టి ఆది అంటే ఆది అందు గాని ఇప్పుడు గాని ఏది భాషించటమే లేదు. రామచంద్ర, నేను శుద్ధ చిదాకాశ స్వరూపుడను. అట్టి నా స్వరూపముకు శుద్ధ చిత్తాకాశము సమస్త పదార్థ భేదరహితమై ఉన్నది. అది ఏ అధిష్టాన దృష్టిచే చూస్తే సమస్త పదార్థ సహితమై ఉన్నది కూడా. అట్టి నేను సర్వ విధముల శాంతుడను సుఖస్వరూపుడని గ్రహించి ఉండు. ఆత్మజ్ఞానం కొరకు నిరంతరమైన దృఢమైన ప్రయత్నం చేయాలి. ఈ జీవుడు తనకు తానే బంధువు అవుతాడు. అలా ప్రయత్నంలో ఉండకపోతే తనకు తానే శత్రువు. తనను తాను ఆత్మజ్ఞానం చే రక్షించుకునే ఉపాయం ఆశ్రయించక అనుక్షణం మార్పు చేర్పులతో కూడుకుని నుండి ఈ దృశ్యాన్ని సమాశ్రయించి ఉండాలనుకుంటే ఇహ అతనిని స్వకల్పిత మనోవేదనల నుండి రక్షించడానికి ఆత్మజ్ఞానం కాకుండా మరింకే ఉపాయము కనబడటం లేదు. అందుచేత ఓ సర్వ సభికులారా, బాల్యం అజ్ఞానంలోను అసమర్థతగాను వార్ధక్యం నిస్సహాయతతోనూ గడిచిపోతున్నాయి. యవ్వన దశ ప్రారంభమవుతుండగానే శుద్ధ బుద్ధి అనే నౌక ద్వారా సంసారం అనే సముద్రాన్ని దాటాలి. ఇప్పటికిప్పుడే ఆత్మజ్ఞానం అనే శ్రేయాన్ని సంపాదించుకుని తీరాలి. తాత్సారం ఏమాత్రం పనికిరాదు. ఆ తర్వాత ముసలివాళ్ళం అయిన తర్వాత చూసుకుందాములే అని ఇప్పుడు యవ్వన దశలో ఏదో రోజులు గడిపివేస్తూ ఉంటే ఇక ముదుసలి అయిన తర్వాత చేసేదేమిటి? కాళ్ళు చేతులు తదితర ఇంద్రియాలు దేహానికి భారభూతం అవుతూ ఉంటే ఆత్మజ్ఞానానికి ఎవడైనా ఎలా ప్రయత్నిస్తాడు? కూర్చోలేము, నిల్చోలేము, నిద్ర వస్తూ ఉంటుంది. ఇవన్నీ మీ అనుభవాలు కాదు. ఇప్పుడు మరి ఒకటేసారి ఇన్ని సంవత్సరాల నుంచి నా ఈగో ఇప్పుడు తగ్గమంటే తగ్గదు. కాబట్టి కాళ్ళు చేతులు తదితర ఇంద్రియాలు దేహానికి భారభూతం అవుతూ ఉంటే ఆత్మజ్ఞానానికి ఎవడైనా ఎలా ప్రయత్నిస్తాడు? బాల్య వార్ధక్యములు జ్ఞాన సాధకములు కావు. అందుచేత ఆ రెండు దశలు పశు పక్షిత్వ సదృశాలని మరణతుల్యములని విఘ్నులు అంటున్నారు. బాల్యంలో నువ్వు ప్రయత్నం చేయలేవు, నీకు రాదు.
వార్ధక్యంలో ఇంకేమిటి? ఇక మీ అదృష్టం బాగుంది, కనీసం కొంత సహకరిస్తున్నాయి మీ అవయవాలు, బుద్ధి సహకరిస్తుంది. ఎందుకంటే జ్ఞాపక శక్తి పోతుంది, అన్ని పోతూనే ఉంటాయి, అన్ని సన్నగిలుతుంటాయి, వినపట్టం తగ్గిపోయింది, చూపు తగ్గుతుంది, కూర్చోలేరు, అలసట తొందరగా వస్తూ ఉంటుంది శరీరానికి, ఎక్కువ ఏది చేయలేదు. సాధన చేయాలి, నిరంతర సాధన అంటే ఎలా చేస్తారు? ఒకదానికి ఒకటి అర్థం అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ రెండు దశలు చూడండి, ఎంత బాల్య వార్ధక్యములు జ్ఞాన సాధకములు కావు. ఆ రెండు దశలు పశువులతో పోల్చారు. పశు పక్షిత్వ సదృశాలని మరణ తుల్యాలని విజ్ఞులు గుర్తు చేస్తున్నారు. యవ్వనం ఒకటే సరి అయిన సమయం. యవ్వనంలో కూడా వివేక సముపార్జనకు సంసిద్ధం కాకపోతే ఆ బ్రతుకు కుక్క బ్రతుకు అన్నారు. నేను అనలేదు, నవ్వవలసిన విషయం కూడా కాదు, ఇది చాలా సీరియస్. ఈ యవ్వనంలోనే కోరికలు ఉన్నాయంటారు. కోరికలు ఉండటంలో తప్పు లేదని చాలా సార్లు చెప్పాను. కానీ ఏది సాధించిన తర్వాత ఆ కోరికలు ఇంకా ఆనందప్రదంగా ఉంటాయి. తెలియబడని యవ్వనంలో అంటే వేరే అజ్ఞానులంతా కూడా పోనీ అందుకు సత్సంగాలు ఇప్పుడున్న 50+ వాళ్ళందరూ యవ్వనం అంతా వృధా అయిపోలేదా? అప్పుడున్న అంత దేనికి వినియోగించారు అసలు? కదా, చెప్పాలి అంటే అవన్నీ నిజంగా మాట్లాడితే జుగుప్సాకరమే కాదా? ఒక్కటైనా మేము యవ్వనంలో ఇది సాధించాము, లేకపోతే ఇది ఇగోండి మా కీర్తి అని చెప్పడానికి ఒక్కటి ఉన్నదా చెప్పండి? సాధన గాని ఉపాసన గాని ఏదైనా సరే ఒక సరి అయిన క్రమంలో జరిగినదా? ఏదో మీకు తోచినది చేసుకుంటూ వెళ్ళిపోయారు. అన్నిట్లో అంతే కదా, మనస్పర్ధలు, ద్వేషాలు, కోపాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎన్నండి. అంటే కాలం అంతా ఎలా వెళ్ళబుచ్చారు. సరే అప్పుడు తెలియదు అనుకుని ఊరుకున్నాం, పర్వాలేదు, ఇప్పుడు దానికి ఏం చేయలేం కదా, జరిగిపోయిన కాలాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాలేదు. కానీ పరమాత్మ అనుగ్రహంతో ఇప్పుడు ఇచ్చాడు మీకు, ఇంకా తాత్సారం పనికిరాదు. ఇంకా ఇప్పుడు కూడా ఇంకా ఇంకా బాహ్యాన్నే పట్టుకుని ఇంకా ఏవేవో పెట్టుకుని తాత్సారం చేస్తే ఎలా చెప్పాడు ఇప్పుడు? కుక్క బ్రతుకు అన్నారు. కాబట్టి ఏది శాశ్వతం? యవ్వనం శాశ్వతమా? శాశ్వతమా కాదు. అందుకని దొరికిన కొద్ది సమయం అత్యుత్సాహంతో శ్రద్ధగా సద్వినియోగం చేసుకోవాలి సుమా. కాబట్టి ఇక్కడ దీక్షకి అంటే ఇప్పుడు నువ్వు సాధనలో పరిపక్వత పొందడానికి పెద్ద సమయం పట్టదు. ఎందుకంటే ఇప్పుడు పట్టుదల, గ్రిప్, దేహం మీద, ఇంద్రియాల మీద, వేటి మీద అయినా సరే ఇప్పుడు గ్రిప్ ఎక్కువ ఉంటుంది. బాహ్య విషయాల్లో ఉంది కదా గ్రిప్, అలాగే ఈ సాధన విషయంలో కూడా అంత గ్రిప్ పెట్టుకోగలుగుతాం. వీళ్ళు పెట్టుకోవచ్చు, కానీ ఏమిటంటే కొంత ఆసక్తత అని వాళ్ళకు వాళ్ళు అనుకుంటున్నారు. ఎలాగా? పిల్లల మీద డిపెండ్ అవ్వాలి, పిల్లలు రేపొద్దున చూస్తారో చూడరో, ఇలాంటి ఆలోచన. ఇవన్నీ కూడా అనవసరం అని చెప్పినా దాని నుంచి బయటికి రాలేని, ఇక దానికి ఏం పేరు పెడతారో పెట్టుకో. ఎవరు చూడాలి? నువ్వు బ్రహ్మరా, నిన్ను చూడవలసిన ఆవశ్యకత ఎవరికి లేదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అన్నా బ్రహ్మం మీద కన్నా పిల్లల మీద నమ్మకం, సంపాదించిన డబ్బు మీద ప్రీతి కదా, ఆస్తుల మీద, అవి రక్షిస్తాయా? రే వీటన్నిటికన్నా కూడా అసలైన బ్రహ్మం నీకు తెలియబడింది, సాధన చేయగా అవి ఉండని, అవేమని దాచిమ్మలేదు కదా ఎవరికి. దానం చేసేయండి, మీ పేరు మీద ఆస్తి ఉండడానికి వీల్లేదని అన్నారా? అద్వైతంలో ఏమన్నా అవి కండిషన్స్ ఉన్నాయా? కండిషన్స్ అప్లై ఉంది ఎక్కడన్నా? అయినా మరి ఎందుకు భయపడుతున్నారు అంటే సమాధానం ఉండదు, ఒక్కరి దగ్గర కూడా సమాధానం చెప్పరు. ఎందుకంటే అది చెప్తే గురువు మళ్ళీ చెప్తారు. ఎందుకంటే మీకు కూడా తెలుసు అది దోషము అని. ఏదైతే మీరు పట్టుకుని కూర్చున్నారో, సాధనకి ఏది అడ్డమని మీరు అంటున్నారో
అడ్డమని కూడా తెలుసు కదా మీకు, మీకు తెలియదని ఏం లేదు. అందుకే గురువు తెలుసు కాదు, మీకే తెలుసు అది అడ్డమని. తెలిసినా దాన్నే పట్టుకు వేలాడుతున్నారు. కాబట్టి కాలం ఇలాగే ఉంటుందా? ఎప్పుడు ఇవన్నీ సహకరిస్తూనే ఉంటాయా? ఇది కూడా తెలుసు, తెలిసినా మళ్ళీ పట్టుకున్నారు, తెలిసినా వదలట్లేదు. ఎందుకంటే వదిలితే, మీరు వదిలే మరు సెకండ్ మీకు జ్ఞానం సిద్ధిస్తుంది. వదిలాము అంటే సిద్ధించలేదు అంటే అర్థమైంది. వదిలితే మనసా వాచ కర్మణ పట్టుదలగా బ్రహ్మాన్ని పట్టుకుంటే సిద్ధించడానికి ఎక్కువ సమయం పట్టదు. సిద్ధించలేదు అంటే అర్థం అదే, ఇంకా మనలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. వద్దు చెప్తున్నా కదా, ఏదో చదివారు కదా. కాబట్టి మీలో ఇంకా గుణాలు ఉన్నాయి, దోష గుణాలు ఏవో తెలుసు కదా. మళ్ళీ ఎందుకు ప్రతిసారి నేను దోష గుణాలు ఏవో చెప్పాలంటే, దోష గుణాలు ఏవో మీ అందరికీ తెలుసు, మీకే తెలుసు. మీరు ఆచరిస్తున్నప్పుడు, మీరు మాట్లాడుతున్న మాట కానీ, చేత కానీ, మనసులో మీరు భావించే భావనలు కానీ దోషపూరితములు అవునా కాదా? కాబట్టి దోషపూరితములు ఉన్నాయి అంటే సంథింగ్ ఇస్తే అంతే. కాబట్టి ఎందుకున్నాయి మరి, ఎందుకు ఉంచుకున్నారు ఇంకా? ఎందుకు? దేని మీద ద్వేషము, ఎవరి మీద కోపము, దేనితో ఏమిటి మంతనాలు, మోహం దేనికి? ఏ మోహం మిమ్మల్ని కాపాడుతుంది? కాబట్టి యవ్వనం ఎంతసేపు ఉంటుంది? ఉంటుందా? పెళ్ళయ్యప్పుడు 4 ఏళ్ళు అయిపోలేదు? ఎన్నేళ్ళు? 4 ఏళ్ళు, 5 ఏళ్ళు అయిందా? 3 ఏళ్ళ? మరి అయిపోలేదు టకటక. కానీ మనకి అద్వైతం తెలిసి తర్వాత ఎంత సమయాన్ని మరల దాని అందే వృధా చేస్తున్నామా లేదా? అది ఎక్కడికి పోదు. స్థిరత్వం వచ్చింది అనుకో, నువ్వు సాధన ఎప్పుడైతే మొదలు పెడుతున్నావో పరిస్థితులను సానుకూలం చేసే బాధ్యత ఆయన. కానీ మనం ఏం చేస్తున్నాము? పరిస్థితులను పట్టుకుని సాధనను మానేస్తున్నాం. నువ్వు సాధన చెయ్యి, మిగతాదంతా ఆయన చూస్తాడు. నీ కోరికలన్నీ తీరుస్తాడు. పుట్టించిన ఆయన తీర్చడా? తీరుస్తాడు. కానీ మనకి భయం, మొత్తం ఇందులోకి వెళ్ళిపోతే ఏం ఉండదా అని. ఎదురుకుండా గురువుని చూసి కూడా ఎందుకంటే దిగులు? దేనికి దిగులు? గురువు ఆశిస్తే వచ్చాయా ఇవన్నీ? ఆశించి వేసుకోలేదు నేను. ఈ తలకాయ నేను ఎందుకు వాడితే ఆర్గ్యుమెంట్స్ ఎందుకని వేసుకున్నాను? ఎందుకంటే అవి ఉంటే ఏమిటి, లేకపోతే నాకే. నేనేం చేయించుకోలేదు, చెప్పకుండా వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి నీకు ఏది రావాలో అది వస్తుంది. స్థిరత్వం పొందినా వస్తుంది. స్థిరత్వం పొందిన తర్వాత వచ్చిన తర్వాత దాని ఎందుకు ప్రత్యేకమైన యథోతలగా నీకు ఉండదు. హాయిగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, అన్ని స్థితుల్లో కూడా ఉంటుంది. కానీ మనకి ఏంటి భయం, ఏదో అయిపోతుందేమో అన్న ఒక భయం. దాంతో సాధన మానేసి ఆ బాహ్య విషయాల కోసం మనం బాధపడుతుంది. అవునా? అలా అనిపిస్తోందమ్మా, బాధ వస్తుంది. బాధ ఎందుకు వచ్చింది? బాహ్య విషయాల్లో బాధ వచ్చింది, కానీ సాధన విషయంలో వచ్చిందా? రాలే కదా. కాబట్టి నువ్వు సాధన యందు దీక్ష పెట్టుకో, బాహ్యం అంతా ఆనందమయం చేసే పూజ ఆయన తీసుకుంటాడు. ఎందుకంటే నువ్వు బాహ్యంలో సంచరించిన కాలం ఆయన సాక్షి. నువ్వు బాహ్యంలో సాక్షిగా ఉండు. మరి నాకు ఎలా సానుకూలం అవుతుంది? అది మీకు అవుతుంది, ఎందుకంటే మీరు బ్రహ్మస్వరూపులే కదా. కానీ అది ఏమన్నా వేరే అని చెప్పారు ఎక్కడన్నా? అలా లేదు కదా. మీకు సానుకూలం అవుతుంది. నేను సాధన చేసిన రోజులు నాకు అవ్వలేదా? నేను సాధన చేసినప్పుడు అలాగే జరిగిందా, జరగలేదా? అన్ని పరిస్థితులు నాకు ఎలా అనుకూలమైంది? ఈవెన్ పనమ్మాయిది కూడా మీకు తెలుసు, కౌసల్య గురించి. ఎంత శుభ్రంగా ఇల్లు. మరి ఎలా జరిగింది అదంతా? అలా జరిగింది. అన్ని ఎలాగ జరిగాయి. కాబట్టి మీరు ఆ బాహ్యం గురించి ఆలోచించి సాధనని రెండో దానిగా చేశారు. సాధన ముందుండాలి. మీ ముందర పరమాత్మ ఉంటే పరమాత్మ అన్ని చూస్తాడు కదా. కనీసం మీరు మీ ముందర పరమాత్మ మీ వైపు తిరుగుతున్నా వెనకాల కనుక ఆయనే చూస్తాడు. ఆయనకు అన్ని వైపులా ఉన్నాయి కదా, చక్షువులు ఒకవైపే ఉన్నాయా. కాబట్టి బాహ్యానికి మీకు మధ్యలో
బ్రహ్మాన్ని పెడితే సాధన బ్రహ్మాండంగా జరుగుతుంది. అప్పుడు మీ సాధన యొక్క బాధ్యత అయిందే, బాహ్యం యొక్క బాధ్యత అయిందే అవుతుంది. ఇంకా ఎందుకు దిగులు మరి? దేనికోసం కదా? కాబట్టి ఆ బాధ తీరుతోందా? ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఏదో ఒకటి మనసుని ఇది చేస్తున్నాయి. ఎందుకు? అది ఫస్ట్ పెట్టుకున్నాను కాబట్టి. ఫస్ట్ అది పెట్టుకున్నాను. ఫస్ట్ బ్రహ్మాన్ని పెట్టుకుని చూడు. ఇవి అనుభవమే కదా. ఇంతకుముందు నువ్వు బ్రహ్మాన్ని పట్టుకున్నప్పుడు అది అమ్మవారంతో బ్రహ్మం ఏదైతే అప్పుడు అన్ని మంచిగా అయ్యాయా లేదా? అందరికీ అయ్యాయి. వీళ్ళందరికీ కూడా అవ్వకేం కాదు, వీళ్ళందరికీ కూడా అయ్యాయి. ఎక్కడ ఇప్పుడు వచ్చింది అంత తెలిసిపోయింది. అసలు ఇక్కడ అనుమానమే లేదు. ఉన్నది సాధన మాత్రమే. ఈ సాధన నేను ఎంత చేయాలి? అసలు ఇప్పుడు ఎక్కువ చేయక్కర్లా. కానీ ఆ కొంచెం చేయడానికి ఇప్పుడు పెద్ద గుదిబండను ముందు పెట్టుకున్నారు. ఇప్పుడు సాధన అసలు ఏం లేదు, ఎక్కువ లేదు సాధన. అసలు కేవలం గుదిబండను తీస్తే చాలు. గుదిబండ మీరు పెట్టుకుందే, అది పెద్ద గుదిబండ కూడా ఏం కాదు. ఒక చూపు చూస్తే చూర్ణం అవుతుంది. మీరు బ్రహ్మాన్ని పట్టుకుంటే బ్రహ్మం దాన్ని చూర్ణం చేయడు. కానీ అవునమ్మా. మనం గుదిబండనే ఆనందాన్ని పొందుతున్నాం అనుకుంటున్నారు. మా వల్ల కావట్లేదు అంటారు. అన్నీ అబద్ధాలే. ఎందుకు అవ్వదు? ఇంత అయింది అంత అవదా? అసలు మీరు ఎవరు చేయమని, మిమ్మల్ని ఏం చేయమన్నారు? మిమ్మల్ని ఏమైనా చేయమన్నారా? రాళ్ళెత్తమన్నారా, రప్పలెత్తమన్నారా, లేకపోతే ఏమన్నా గిరి ప్రదక్షిణాలు, కొండలు ఎక్కమన్నారు, ఇంకేమైనా చెప్పారా? ఏం లేదమ్మా. ఏమీ లేదు. బ్రహ్మాన్ని పట్టుకోరా అని చెప్పారు. బ్రహ్మాన్ని పట్టుకోమంటే ముళ్ళను పట్టుకుని మా వల్ల అవ్వట్లేదండి, మా వల్ల అవ్వట్లేదంటే కాబట్టి ఎలాంటి ప్రతిభో చెప్పాడు కదా. మీకు ప్రతి చోట వస్తూనే ఉన్నాయి. వాడు పొద్దున్న చదివిన దాంట్లో కూడా వచ్చాయి. మరి ఎందుకు అయినా సరే ఇంకా ముళ్ళ కంపనే పట్టుకున్నాను. కాబట్టి దొరికిన కొద్ది సమయం అతి ఉత్సాహంతో శ్రద్ధగా సద్వినియోగం చేసుకోవాలి సుమా. ఈ జీవితము మెరుపు యొక్క పతనం వలె అతి చంచలమైనది. సంసారం దీర్ఘ రోగం, అతి దీర్ఘ రోగం అన్నాడు. ఇట్టి సంసారం అనే మానసిక వ్యాధి కలిగి ఉన్నామని తెలుసుకొని కూడా ఉంది. దాన్ని మానసిక వ్యాధి అన్నాడు. రకరకాలుగా పదాలు ఉపయోగిస్తున్నాడు ఆయన. ఈ జీవుడు ఔషధాన్ని, సత్శాస్త్రము, సాధు సాంగత్యము ఇలాంటివి ఏమీ సేవించట్లేదు. అజ్ఞానం అనే పంకము బురద ఎలా తొలుగుతుంది? ఎలా తొలుగుతుంది? బురదలోనే ఉండి రారా ఇంతలికి అంటే రాలేకపోతున్నాను అని అందులోనే ఆడుకుంటుంటే, అందులోనే ఆనందం అనుభవిస్తుంటే రారా యువతలకి అని చెయ్యి అందించినా కూడా గురువు చెయ్యి అందించలేదా? గురువు చేతిని పట్టుకోవటం లేదు. గురువు చేతిని పట్టుకోవటం లేదు. గురువు గారు నన్ను వదలకంటే అంటున్నారు తప్ప నువ్వు చెయ్యి ఇస్తే కదా గురువు గారు పట్టుకుని యువతలకి లాగడానికి. నువ్వు చెయ్యి ఇవ్వటం లేదు. కాబట్టి గురువు ఎలా రక్షించాలి? చెయ్యి ఇవ్వాలి కదా. గురుగారు రక్షించండి అని నోటితో అంటే సరిపోయిందా? గురుగారు మీరే ఉన్నారు, మీరే రక్ష అంటారు. మీ అనుగ్రహం వల్లే ఉన్నాను అన్నారు. కరెక్టే, కాదనట్లేదు. గురువు అనుగ్రహం లేకపోతే మీరేం చేయగలుగుతారు? ఏమి చేయలేదు. మీరే కదా ఎవరైనా అంతే. నేనైనా అంతే కదా. నాకైనా అమ్మ గురువు రూపంలోనే వచ్చి కాపాడి, గురుమండల రూపిణి ఆవిడే కదా. నేను ఇలాగే ప్రార్థన చేశాను అమ్మని. అమ్మ బాహ్యమైన గురువులు ఇలా ఏంటో రకరకాలుగా ఉన్నారు, నా వల్ల కాదు ఇలాంటి వాళ్ళతోటి, నాకు నిజంగా గురువు అవసరం అంటే ఇవ్వు, లేదంటే నువ్వే గురువు అని చెప్పాను. అందుకని ఆవిడ గురు రూపుని, గురుమండల రూపుని అని అమ్మవారి దాంట్లో వస్తుంది కదా. ఆవిడే నాకు మార్గదర్శకం. ఎందుకంటే ఒక ఇద్దరు ముగ్గురు గురువులు ఆవిడ ఆవిడ చూపించలేదు. బాహ్యమైనది నేను ఎక్కడ వెతుక్కుంటాను అని నేను చెప్పా. బాబు ఇదేంటమ్మా, ఇదేంటి ఇలాంటి గురువులు నాకొద్దు బాబాయ్. డబ్బుతో ప్రాముఖ్యత వాళ్ళు. బాహ్యమైన గురువులు డబ్బు లేకుండా మిమ్మల్ని రాణిస్తారండి? రాణిస్తారా? టికెట్ పెట్టరు అన్నిటికీ. షోలకి టికెట్ కాదు వాళ్ళు చేసే ప్రతి షోకి. లేకపోతే అంతంత బిల్డింగ్ ఎక్కడి నుంచి కడతాడు ఆయన ఎవరైనా కదా. టికెట్ ఉంటుంది. మీరు ముందు వరుసలో ఉండాలంటే ఒక టికెట్ ఉంటుంది, వెనక ఎక్కడో ఉండాలంటే ఇంకో టికెట్ ఉంటుంది. మరి అద్వైతంలో టికెట్లు ఉన్నాయా? డబ్బుకు ప్రాధాన్యత ఉందా? లేదమ్మా.
ఇక్కడ వచ్చింది ఏంటంటే గురువు ఇవ్వట్లేదు శిష్యులు డబ్బు కాదంటారు. అక్కర్లేదురా, అదంతా నశించేదే, దాంతో ఎందుకురా, మన డబ్బు మనకే ఉంటుంది, వచ్చే డబ్బు వస్తుంది. అసలు మనం ఎందుకు ఎదురు చూడాలి? పెరియవారు ఎన్ని కథలు చదువుకున్నా, పెరియవారి దగ్గర ఉన్న మేనేజర్ కూడా కంగారు పడిపోయాట. అంత పరమాత్మ దగ్గర ఉండి కూడా నడిచే దేవుడని ఆయన పేరు. రేపటికి ఒక ఇంత కూడా లేదు, ఏమిటి ఎలా పెడతారు మీరు ఇంతమందిని ఇది చేస్తున్నారు అది ఇదని. నీకెందుకయ్యా, నువ్వా భరించేది, పైనవాడు చూసుకుంటాడులే అన్నాడు. ఈ మేనేజర్ కంగారు, ఈయనేమిటో పైనవాడు చూసుకుంటా అంటాడు, అసలు ఏమీ లేదు, ఎవరు ఒక 5 పైసలు లేదు, రేపు అసలు అన్న సంతర్పణ ఎలా చెయ్యాలి అంటే, గురువులు ఎక్కడ ఉంటే అక్కడ అన్న సంతర్పణ జరుగుతుంది. ఆయన ఎక్కడో వేరే ఊర్లోకి వెళ్ళినప్పుడు వచ్చిన వారికి లేదనకుండా భోజనం పెట్టాలి. అన్న సంతర్పణ అలా 1000 మంది వచ్చేస్తూ ఉంటారు ఈయన దర్శనానికి, అందరికి భోజనం అసలు ఏం పెట్టాలి నేను అని మేనేజర్. ఆ రాత్రికే బళ్ళు వచ్చాయిట, పెద్ద పెద్ద బళ్ళు, ఎడ్ల బండ్లు కదా అప్పుడు అన్ని, ధాన్యం బస్తాలు కూరలు అన్ని సమస్తం వచ్చాయిట. ఈ మేనేజర్ బిత్తరపోయాట, ఎవరు పంపించారంటే ఎవరో చంద్రశేఖరుడు అండి అని చెప్పారు. చంద్రశేఖరుడు అంటే ఎవరు? ఈయన పూజించే దైవం పేరు చంద్రశేఖర్. ఎవరయ్యా అతను అంటే, ఏమో మా తెలవదండి అన్నారు కదా. పేరు చంద్రశేఖరుడు అని చెప్పారంటే మాకు ఆయన ఎవరో తెలియదని అన్ని ఇక్కడ పెట్టేయమన్నారని చెప్పి పెట్టేసి వెళ్ళిపోయారు. మనకు కూడా జరుగుతుంది, ఎందుకు జరగదు? మనకి ఇప్పుడు అసలు ఎక్కడన్నా లోటు జరిగిందా? అసలు ఎప్పుడన్నా లోటు జరిగిందా ఇక్కడ మీకు? లేదు దేనికైనా లేదమ్మా. కన్నా ఎక్కువ స్నాకులు తింటారు, టైం ప్రకారం అన్ని జరిగిపోతాయి. ఇంట్లో జరుగుతాయా ఇట్లా? లేదమ్మా. మరి ఎందుకు మనకి ఇంకా భయం? ఇంకా ఏదో మూటగట్ట, ఏమిటి ఆ మూటలు? మూట ఎప్పుడు భయమే కదండి. ఒక మూట ఉందంటే ఇల్లు పత్రాలు చూసుకోవాలి, అక్కడ మూట ఏం లేదనుకోండి హాయిగా ఉండొచ్చు. లేకపోతే తాళం వేసానా లేదా, బీరో లాకేసానా లేదా, అయ్యో అది ఉందా లేదో, అది ఉందో లేదో అని టెన్షన్ కదా. అదే శుభ్రంగా ఏం లేదనుకోండి, లేదా వాడికి ఏం దొరుకుతుంది, పిచ్చి కదా పాపం, రాంగ్ డైరెక్షన్ వచ్చాడు, వాడికి ఏం దొరుకుతుంది పాపం? ఏమీ దొరకదు. ఒకటి చెప్పా కదా, ఒకళ్ళ ఇంటికి దొంగతానానికి వచ్చి వాడు ఒళ్ళు పట్టిపోయి వాడికి చిత్రం పెడతా కదా బయటికి చచ్చిపోయాడు. వాళ్ళందరూ వెళ్తూ అంటే నిద్రపోతున్నారు, వాళ్ళు ఏదో సాయంత్రం శుభ్రంగా టిఫిన్లు లాగిచ్చారు, లాగిచ్చి తలుపులు వేసుకోవాలా, ఎవరికి వాళ్ళు ఎక్కడ కూర్చున్నారో అక్కడ నిద్రపోయారు, తలుపులు తీసే ఉన్నాయి. అట్ట నిద్రపోయారు అంటే అంతే, సినిమాల్లో లాగా. ఇంట్లో ఎంతమంది? 4 ఉన్నారు. 4 పెద్దవాళ్ళు, ఏం చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అంటే అమ్మ నాన్న తల్లి, ఏంటది కొడుకు కూతురు. కొడుకు కూతుర్లు కూడా అప్పటికి 20 ఏళ్ల వాళ్ళే, చిన్నవాళ్ళు ఏం కాదు. ఎవరికి వాళ్ళు అలా పడుకున్నా అంటే చక్కగా సుస్తుగా తిన్నారు. సాయంత్రం టిఫిన్ 6 గంటలకు అట్లా ఏదో తిన్నారు, నిద్ర వచ్చింది, పడుకున్నారు ఎవరికి వాళ్ళు. దొంగడు లోపలికి వచ్చాడు, వాడికి ఎతుక్కున్నా ఏం దొరకల, డబ్బులు ఎతికాడు వాడు, సామాన్లు బొచ్చడు ఉన్నాయి, కానీ పట్టుకెళ్ళాలంటే వాడు పాపం వెహికల్ తెచ్చుకోవాలా. అక్కడ ఏదో పర్సుని చూస్తే అందులో చిల్లర పైసలు అన్నట్టు వాళ్ళు ఒళ్ళు పండి అక్కడే పడేశాడు చిల్లర పైసలు. వాడు చిల్లర ఎందుకు తీసుకుంటాడు, నోట్లు లేవు అక్కడ. వాడికి ఒళ్ళు మండిపోయింది, 4 గదులు తిరిగాడు, ఎక్కడా వాడికి చిల్లి గవ్వ దొరకలేదు. ఏమి దొరకల, బంగారం దొరకల, వెండి దొరక, అసలు ఏమి దొరకల. వాడు ఒళ్ళు మండి బయట పని చేశాడు. వీళ్ళకి తెలీదు, వాడు వచ్చాడు వెళ్ళిపోయాడు. వీళ్ళకి మెలకు వచ్చింది, వీళ్ళకి బాగా అలవాటు, అట్లా 11ంటికి అట్లా తింటాం అలవాటు వీళ్ళకి. రాత్రిపూట భోజనాలు వీళ్ళకి 11:30, 12ంటికి ఎప్పుడు అంతేరా. సాయంత్రాలు ఇలా తింటారు, మరి అది అరగదు కదా, అందుకని ఎప్పుడో రాత్రికి 11ంటికి తింటారు. మళ్ళీ లేచి ఏమిటి పరిస్థితుల కింద పడిందని ఏదో అనుకున్నారు వాళ్ళు. రాత్రిపూట కదా బయటికి రాలే, ఇంకా ఏదో అనుకుని సరేలే ఏంటి ఇలా పడేసుకున్నా అనుకున్నారు, శుభ్రంగా తిన్నారు, పడుకున్నారు. దొంగ ఆడొచ్చాడని తెలియలా, వాడు ఎదిగిపోయాడు. అంటే తలుపులు తీశాడు, బీరువా తలుపు తీసినా వాడు వీళ్ళకి చప్పుడు వినపడినా వాడు మళ్ళీ బీరువా తలుపు పెట్టే పోయాడు. అందుకని వీళ్ళకి ఏం తెలియలేదు. మర్నాడు పొద్దున్న లేచి బయట అంతా చూసి ఏంటి ఇంత గలీజ్ ఎవడు ఏంటి అది ఇదని అనుకున్నారు.
ఈ లోపల పక్క వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్లలో కూడా వెళ్ళాడు వాడు, ఒక 2-3 ఇళ్ళు వరుసగా. అవి తెలియగానే అప్పుడు వీళ్ళు అనుకున్నారట, అయితే రాత్రి పరుసు దొంగాడేనే అని. అప్పుడు ఇంకా గుండె ఆగిపోయి అన్ని ఎత్తుక్కున్నారట. వీళ్ళు చాలా జాగ్రత్త పరులుగా వాడికి కనపడలేదు. అది కాబట్టి వాళ్ళ సేఫ్ అన్ని. మనం ఎక్కడ పెడతాం మనకు కనపడుతుంది, మనకి తప్ప వేరే వాళ్ళకి కనపడదు. అది చూసారా, అంత దొంగాడు వచ్చాడు. ఇంట్లో ఉన్నాయి డబ్బులు లేకేం కాదు, బంగారం ఉంది, వెండి సామాను ఉంది. వాళ్ళ దాపరికం అలా ఉంది చూడు. అంటే ఒకటి దాపరికం అలా ఉంది కానీ వాళ్ళకు అది వాళ్ళదే అని ఉంది సొత్తు, కాబట్టి పోలేదు. దొంగాడు వచ్చిన అది వాళ్ళ సొత్తే. మరి వాడు ఇల్లు చక్కగా సర్దుకున్నాడు, వాడు చూసుకున్నాడు, అన్ని సర్దుకున్నాడు. వాడు సర్దుకోవడం అంటే అన్ని చూశాడు, బీరువాళ్ళు చూశాడు, పరుపుల కింద చూశాడు. ఎవ్వరికి మెలుగు రాలేదు చూడండి, అన్ని ఎత్తుక్కున్నాడు వాడు, ఎక్కడ దొరకలేదు. మన సొమ్ము అయితే చెప్పగా 3 రోజులు బయటే ఉంది, దొరకలే రింగులు, పోలేదు. మంద అనుకోండి దొరుకుతుంది, అందులో ఒక పూటలోనే మరి ఆ అమ్మవారి విగ్రహం పోలేదు, అది పోయింది. కాబట్టి ఏదైనా సరే బ్రహ్మ నియతి ప్రకారమే జరుగుతుంది. కాబట్టి ఎందుకు మనకి టెన్షన్ చెప్పు, టెన్షన్ ఏమి అక్కర్లా. హాయిగా ఆనందంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, దొరికిన కొద్ది సమయాన్ని. కాబట్టి మెరుగుతికి ఎంతసేపు ఉంటుంది, అలాంటిదే ఈ జీవితం. కాబట్టి సంసారము అతి దీర్ఘరోగం. ఈ మానసిక వ్యాధి కలిగి ఉన్నామని తెలుసుకుని కూడా జీవుడు ఔషధాన్ని సేవించకపోతే అజ్ఞానం అనే బురదలో ఉంటాడు. అజ్ఞానం అనే బురదలో ఆత్మ మునిగి ఉండగా దానిని శాస్త్ర ప్రవచనం, సాధనలు అనే ఉపాయములతో తమను తాము ఉద్ధరించుకునే ప్రయత్నం చేయని వారు తమ పట్ల తామే ఎంతటి మహాక్రూరులు, ఎంతటి అధములు. వారి ఉత్తరోత్తర గదులు తలుచుకుంటేనే మాకు అయ్యో అనిపిస్తున్నారు. గురువులు కారుణ్యం కదా, అందుకనే వాళ్ళ ఉత్తరోత్తర గదులు, వాడు పొందబోయే గదులు తలుచుకుంటే వీళ్ళకి బాధ కలుగుతుంది. ఇంత చెప్పినా వింటలేదే, వీళ్ళు ఎలాంటివి పొందుతారు? అవి చెప్పరు గురువులు. మట్టితో తయారు చేసిన తాళ సభను చూసి ఇదంతా మట్టియే అని కీలి తాళ సభ అంటే చూస్తారు. చేత ఒక గ్రామవాసి ఎంతో దుఃఖం, భయం పొందుతాడు చూసావా. ఆత్మజ్ఞానం సముపార్జించుకోని జీవుడు ఆత్మజ్ఞానం సముపార్జించుకొని జీవుడు బ్రహ్మమయమే అయినా ఈ దృశ్యమును బ్రహ్మమే అని గ్రహించక బహుదుఃఖితుడు అవుతున్నాడు. యథార్థ జ్ఞానం కలిగినప్పుడు ఇదంతా ఆనందమయమగు బ్రహ్మమే అని గ్రహించి పరమానంద స్వరూపం పొందుతాడు. తత్వజ్ఞాన బలం చేత ఈ దృశ్యము అశాంతమైనప్పటికీ తత్వజ్ఞాని యొక్క బుద్ధి ప్రశాంతిని పొంది ఉంటుంది. అంతా కూడా ఆత్మయందు లయమై ఆత్మరూపంగా అనుభూతమై దృశ్యము అదృశ్యమైపోతుంది. ఈ సృష్టి కూడా కళ్ళకు సుస్పష్టంగా అనుభూతమగుతున్నప్పటికీ, మనస్సుకు సత్యముగా తోచుచున్నప్పటికీ తత్వజ్ఞానముచే చిన్మయ ఆకాశమున శూన్య రూపంగా శేషిస్తోంది. ప్రియజనులారా, ఈ జీవితము అనే అరణ్యం జన్మ, జర, కామ, క్రోధ, లోభ, మోహాది దావాగ్నులచే ప్రదీప్తం అవుతుంటే అజ్ఞానులు ఇందులో చిక్కుకున్న లేడీ సమూహంలాగా, లేడీ అంటే తెలుసు కదా ఎవరు, అమ్మాయిలా, జింక. ఇష్ట వస్తువుల ప్రాప్తి చేతను మరికొంతసేపు అయిష్ట వస్తువుల సంయోగం చేతను ఇట్లు రోజులు పరుగెడుతూ గడుపుతున్నారు. అవే కదా ఇష్టము అయిష్టము, దాంతో బాధ, ఇష్టమైన జరిగితే కాసేపు ఆనందం, మళ్ళీ ఈ ఇంద్రియాలేమో మదించిన మనస్సుచే అదిలించబడుచు ప్రాణవాయువుల ద్వారా బాహ్య వస్తువులకు పరిగెడుతున్నాయి. తాత్సారం ఉచితమేనా? ఒకవైపు ఇలా తగలబడుతూ ఉంటే
ఈ గదిలో వెచ్చగా ఉంది కదా అని దుప్పటి కప్పుకుని పడుకుంటాం క్షేమమా? ఇల్లు తగలడిపోతుంది. తగలడిపోతుంటే అబ్బా గదిలో వెచ్చగా ఉందని ఎవడన్నా పడుకుంటాడా? క్షేమమా? కాదు కదా. మీరు ఈ ఇంద్రియాలను జయించి జ్ఞానం ద్వారా అవిద్యను జయించవలసిన సమయము, ముక్తులై జనన మరణ చక్రమును నిరోధించవలసిన సందర్భం ఈ జీవితమే. ఈ జీవితం పోతే ఈ మహత్తరమైన జీవితమును అనేక అనవసరమైన వ్యవహారాలతోనూ దిగుళ్లతోనూ నేలపాలు చేసుకోకండి. ఆత్మజ్ఞానం కొరకై నడుం బిగించండి అంటే దృఢంగా ఉండండి, పట్టుదలగా నిరంతరం సాధన చెయ్యండి. బాహ్య విషయాల గురించి యోచన చెయ్యవద్దు. ముందు స్థితి పొందు, తర్వాత వాటి గురించి ఆలోచిద్దు గాని కదా. ఆరోగ్యం బాలేదని అనుకుంటున్నప్పుడు సాధన చేస్తే ఆరోగ్యం సరి అవదా కదా. బాహ్యమైన చింతనతో అనారోగ్యం పెరుగుతుంది తప్ప తగ్గుతుందా? తగ్గదు. అది ఏ అనారోగ్యమైనా అంతే. అనారోగ్యం దేనికి వచ్చింది? ఒక కర్మశేషం, అంతే కదా. అనారోగ్యం దేనికి? అంతే కదా. కాబట్టి అది కర్మశేషం ఎప్పుడు జరుగుతుంది? సాధన అంటే పరమాత్మ దగ్గర ఉంటారు కాబట్టి కర్మశేషం జరుగుతుంది. ఇది ఎంత సులభోపాయం. డాక్టర్ల చుట్టూ తిరిగి మనకి అది జరగచ్చు, జరగకపోవచ్చు, వ్యాధి మళ్ళీ రావచ్చు, ఏమైనా జరగచ్చు. నీకే కాదు, వీళ్ళది ఎవరికైనా అంతే. కాబట్టి రమణ మహర్షి లాంటి వాళ్ళకి కర్మను అనుభవించే ధైర్యం ఉంటుంది. ఆయన రాచకుండా వస్తే ఆయన ఏమన్నా భయపడ్డా? ఆ ధైర్యం అందరికీ ఉందా? మీలో ఉందా? మీకు ఏదన్నా వస్తే జలుబు దగ్గుల వల్ల కాదు, జలుబు దగ్గులకు ఎవరికైనా ధైర్యం ఉంటుంది. ఈ చెయ్యి లేవట్లేదు అనుకోండి, ఎంత భయపడిపోతారు కదా. ఆ ధైర్యము జ్ఞానులకే ఉంటుంది. ఎలాంటి కర్మనైనా ఏం పర్వాలేదు అనుభవించేస్తామంటారు. వాళ్ళ కర్మాన్ని అనుకోరు కదా, అందుకని వాళ్ళకి భయం లేదు. కర్మ అనుకున్న వాడికి భయం, నేను అనుభవిస్తున్నాను అనుకున్న వాడికి భయం. నేనేమిటి అనుభవించేది, నేను కాదు కదా అనుభవించేది అనుకున్న వాళ్ళకి భయం ఉంటుందా? భయపడతారా? భయపడే వాళ్ళని చూసి నవ్వుతారు. ఏమిటి వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు అసలు? రమణ మహర్షి భయపడ్డా? అది జ్ఞాని లక్షణం. మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి అనవసరమైన భయాలు, ఇక ఆయన చెప్పిన గుర్తుంది కదా, ఏ బ్రతుకు చెప్పాడు, ఎలాంటి దాంట్లో ఉంటున్నారో చెప్పాడు, ఇంకా ఎందుకు మనకి. కాబట్టి కొన్ని విషయాలు ఏది అత్యవసరమో జీవితంలో, అంటే గృహస్థ ధర్మంలో ఏది అత్యంత ఆవశ్యకమో దాని యందు మాత్రమే ఏదన్నా చెప్పుకోవటం అది చేసుకుని, మిగతా విషయాల పట్ల అంత ధ్యాస లేకుండా, అంటే ఆ బాధ పడే అంత తీవ్రత లేకుండా. అర్థమవుతుంది కదా నేను చెప్పేది? మిగతా వాళ్ళకి కూడా, కేవలం ఆ సౌందర్యకే కాదు, మీ అందరికి కూడా. కాబట్టి జీవితంలో అంటే మీ ఇంటి అవసరాలు ఏది నిజంగా అవసరమో దాని గురించిన చిన్న వాగ్వివాదాలు ఓకే, అది కూడా తీవ్రతరంగా చెప్పట్లేదు నేను. ఒక్కోసారి ఒకళ్ళకి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, కాబట్టి కొంత వాగ్వివాదాలు జరగవచ్చు, అదేం పెద్ద ఇది కాదు. కానీ తీవ్రమైన పట్టుదలలు కానీ, నా మాట నెగ్గాలని కానీ ఇలాంటివి పెట్టుకుంటే మీకు సాధన, అది మీకు అనుభవమే కదా. మరి ఎందుకు వచ్చింది? ఇప్పుడు హాయిగా పటుత్వం ఉన్నది, మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు మీ ఇంద్రియాలని. వేరే నియమాలు ఏం లేవు కదా, కేవలం సాధన. ఎస్, పిల్లవాడు ఉన్నాడు, పిల్లవాడితో ఎలా చేయాలో కూడా చెప్పే కదా నీకు. కాబట్టి అదేం పెద్ద కష్టమైందా ఇప్పుడు? అది ఆనందంగానే ఉంది కదా. వాడిలో ఎంత మార్పు వచ్చిందో నువ్వే చెప్తున్నావా? కాబట్టి నువ్వు ఇంకా అలాగే చేసావు అనుకో, వాడిలో ఇంకా మార్పు వస్తుంది. వాడిలో రాక ఎక్కడికి పోదు, ఎందుకంటే వాడు బ్రహ్మస్వరూపమే కదా. ఎప్పుడైతే నువ్వు బ్రహ్మంగా చూస్తూ ఉంటావో, ఆ నామమే చెప్తూ వాడితో ఉన్నావు అనుకో, మరి వాడు అంత చిన్న కదా అన్ని చెప్తున్నాడు అంటే అది బ్రహ్మము ఈ అనుగ్రహం కాక నువ్వు నేర్పించిందని మనం అనుకోగలమా? కాదు కదా. అట్లా. కాబట్టి ఇంత నమ్మకం ఉంది, ఇన్ని చక్కగా అనుభూతం అవుతున్నాయి. కాబట్టి సాధన కూడా అంత నియమంగా, శ్రద్ధగా, విశ్వాసంతో చేయి. సిద్ధించగా ఏమవుతుంది? ఎందుకంటే అది ఆల్రెడీ సిద్ధించిందే, కొత్తగా సిద్ధించాల్సిన అవసరం ఏం లేదు. చెప్పే కదా, గుదిమంట పెట్టుకున్నారు, లేకపోతే ముళ్ళు పెట్టుకున్నారు ఎదురుకుండా,
ముళ్ళు తీసేయడం మీ చేతుల్లో పని. మీరు అసలు తీయని కూడా అవసరం లేదు. బ్రహ్మనామం జపం చేస్తే అంటే బ్రహ్మం దగ్గరే ఉంటే మీరు సర్వకాల సర్వావస్థల ఎందు తినేది బ్రహ్మందే, నేను మాట్లాడింది బ్రహ్మమే, సర్వము ఆయన యొక్క ఇదే అనే భావన మనసులో ఎప్పుడైతే స్థిరపడుతుందో దానికి మించిన సాధన ఏం లేదు. మనసులో ఏదైతే మీరు లోపల లోపల అంటున్నారో అక్కడ ఆ గురువు లేదా బ్రహ్మం ఏదో ఒకటే పట్టుకోండి, ఇద్దరిని పెట్టకండి పాపం. ఎందుకంటే ఇద్దరు కొంచెం లావు కదా. బ్రహ్మమేమో బ్రహ్మాండ స్వరూపుడు, గురువు గారు కూడా కొంచెం, ఇద్దరు పట్టరు. ఎవరో ఒకళ్ళైతే సరిపోతారు, అవునమ్మా. లేదా ఇద్దరు దెబ్బలాడుకుంటారు. అమ్మ బ్రహ్మము కదమ్మా, అమ్మా ఇద్దరు ఒకటే కదమ్మా. మరి అప్పుడు ఒకళ్ళనే పెట్టుకోవాలి కదమ్మా. అవునమ్మా. అవునమ్మా. ఒకళ్ళని పెట్టుకున్నారనుకో హ్యాపీగా ఉంటారు కదా. ఇద్దరిని పెడితే అవునమ్మా. ఒకరే. ఇద్దరు వచ్చి గొడవ పెట్టలా మనకి. కాబట్టి ఒకళ్ళని పెట్టుకున్నారనుకోండి, నో కంపారిజన్ కదా, అవును. హ్యాపీగా ఉంటుంది, మీరు హ్యాపీ. లేకపోతే వాళ్ళ గొడవలు ఎక్కడ తీరుస్తారండి, ఇద్దరు గొడవలు ఎంత కష్టం ఇద్దరు గొడవలు. కాబట్టి ఏదో సరే అని చెప్పేసి అడ్జస్ట్ అయిపోయాం కాబట్టి మాట్లాడుకుంటూ కూర్చున్నాం. ఇద్దరికి సమానంగా అన్ని ఇచ్చేసాం కాబట్టి సేపు ఆడుకోకుండా కూర్చున్నారు. ఇంట్లో పిల్లలైనా అంతే కదా. అంతే. అయినా సరే పిల్లలు ఏం చేస్తారు, మళ్ళీ చూస్తూ ఉంటారు ఎంత తేడా చేస్తున్నారా వీళ్ళని కదా. ఇప్పుడు కృష్ణుడు అమ్మవారు చూడరు మళ్ళీ ఏం తేడా చేస్తున్నామని, ఎవరికి నగలెక్కువ పెట్టానా అని చూస్తుంటారు, ఇద్దరికి సమానంగా కట్టానా లేదా అని చూస్తుంటారు, పాతవి కట్టానా కొత్తవి కట్టానా, ఎన్ని ఉంటాయి. సరే ఇద్దరిని పెట్టుకుంటే ఇదో బాధ. అదే ఒక్కళ్ళే ఉంటే మనకు అసలు బాధ ఉండేదే కాదు. అనవసరం ఇద్దరు వచ్చారు, నేను వస్తా నేనేం పిలవలేదు వాళ్ళు. ఎవరన్నా కొలుతో పెట్టుకుంటారు తెలిసి గిల్లి కజ్జాలు పెట్టుకుంటారా వాళ్ళతోటి. లేదు. ప్రయత్నం చేసామా చెప్పండి, వస్తామన్నారా సరే అన్నాం కానీ ప్రయత్నం చేశామా లేదు. వాళ్ళే ఎక్కడి నుంచి రావాలో నిర్ణయించుకున్నారు, వాళ్ళే వచ్చారు, ఎక్కడ ప్రయత్నమే చేయలేదు. అన్నీ అదే. అసలు మనం వెళ్ళి చూసామా, అసలు ఆ అబ్బాయి మొహం కూడా తెలియదు. వాట్సాప్ లో చాటింగే, ఆ అబ్బాయికి తెలుగు కూడా రాదు, ఏదో ఇంగ్లీష్ కూడా ఏదో అటు ఇటుగా. మరి అంటే అలా జరిగేది. ఇక అప్పుడు మనకి బాధ ఏంటి అంటే ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చెయ్యండి. అనవసరమైన చిల్లి విషయాల గురించి మనసులని బాధ పెట్టుకుని ఇంటిని, అప్పుడు ఏమవుతుంది, ఇద్దరు చెరొక విషయంలో పెట్టుకుంటే ఇల్లు సంతోషంగా ఉంటుందా? పిల్లలు ఎలా పెరుగుతారు అప్పుడు? మీ ఇద్దరు సంతోషంగా ఉంటే పిల్లవాడు సంతోషంగా పెరుగుతాడు. కాబట్టి ఎప్పుడైనా భార్య ఇద్దరు సంతోషంగా ఉన్నప్పుడే పిల్లల్ని కూడా సరిగ్గా పెంచగలుగుతారు. లేకపోతే వాడు మిమ్మల్ని అథారిటీ మీ మీద అథారిటీ చేస్తాడు, మీరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే నన్ను కాదా మీ నాన్న నన్ను 4 మాటలు అంటారు. నేను చూసాను చాలా. మీ అమ్మ తిట్టిపోయి నన్ను కాదు అని ఆయన అంటారు. అదే కదా, చాలా ఇళ్ళల్లో ఇవి జరగలేదా? జరిగాయి. ఇవి ఎందుకు అదే పిల్లలకి మనం ఇవ్వాల్సింది భగవంతుడు ఎలాగో పరిచయం చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా భగవంతుడి దగ్గరే ఉన్నారనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుంది. ఇల్లు కాదు వాకిళ్ళు కాదు ఏదైనా సరే మనది మన దగ్గరికి వచ్చి తీర్చు, వచ్చిన దాన్ని ఆనందంగా మనం యాక్సెప్ట్ చేయాలి, చేస్తే ఆనందంగా ఉంటాం. కాబట్టి చిన్న చిన్న విషయాల మీద అంత శ్రద్ధ పెట్టకుండా ఏది అత్యవసరమో ఇంటికి, ఏది అత్యవసరమో దాని యందు మాత్రమే మౌనంతో సాధించవచ్చు. మాటల కన్నా మౌనము ఒక చూపు. కాబట్టి ఏమర్థమైంది? కాబట్టి హాయిగా సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ముళ్ళనే పట్టుకుంటారా లేదా ఆనందంగా పరబ్రహ్మనే పట్టుకుంటారా అనేది
ఎప్పుడైనా మీరే గురువు ఉపదేశం చేయగలుగుతారు, బోధ చేయగలుగుతారు కదా. సంసారంలో కొన్ని విషయాలు కొన్ని వరకు చెప్పగలుగుతారు, ఆచరణ పెట్టవలసింది భార్యాభర్తలే, అంతేనా కదా. శిష్యుడే ఆచరణ పెట్టాలి, వాళ్ళు భార్యాభర్తలు కావచ్చు, తల్లి కూతుర్లా ఏదైనా కావచ్చు, కానీ శిష్యుడు ఆచరణలో పెడితే వాళ్ళు పొందుతారు ఆనందం, అంతే కదా. కాబట్టి అర్థమైంది. ఆనందంగా ఉండటం అనేది పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. సాధన కూడా అత్యంత సులభం. ముళ్ళను వదిలితే సులభం, ముళ్ళను పట్టుకుంటే ముళ్ళున్నాయనుకోండి, తెలివిగలవాడు చెప్పులు వేసుకుని నడుస్తాడు అక్కడ తప్పదు అనుకున్నప్పుడు. బురద దాటాలి అంటే ఇంకో రకంగా ప్రయత్నం చేస్తాడు తన యొక్క తెలివితేటలను ఉపయోగించి. బురదలో నడవటం తప్పదు అన్నప్పుడు ఏదో రకంగా చేసుకుంటాడు కదా, ఆ సమయానికి వాడికి దొరికిన దానితో బురదలో ఇది అవ్వకుండా చేసుకుంటాడు తెలివిగలవాడు. ముళ్ళలో అన్నప్పుడు ఆ వాడు కూడా అంతే, ఎండగా ఉందనుకోండి పొడి వేసుకుని వెళ్తాడు, లేనివాడు కొంగొప్పుకుని పోతాడు. అంటే ఏదో ఒక విధంగా వివేకంగా యోచన చేసుకుంటాడు, దానివల్ల తాను బాధ పొందకుండా ఉండడానికి ఇదంతా కూడా. కాబట్టి సంసారంలో అయినా సరే అంటే బంధువులతో బాధ కలగకూడదు మనకి అనుకున్నప్పుడు మనం కొన్ని చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఆ ఆవశ్యకత కూడా లేదు కదా, అనవసరంగా బుర్రను ఉపయోగించాల్సిన అవసరం ఉందా. సాధనే చెప్పాను కదా, ఒకళ్ళు ఇద్దరికి దెబ్బలాటలు ఎక్కువ, అప్పుడు ఏం చేశారు వాళ్ళిద్దరు దెబ్బలాడుకోవడానికి, ఏం చేయాలన్నారు. ఇద్దరికి ఈగో ఎక్కువ, మరి ఈ రోజులు ఇద్దరు మొగుడు పిల్లలు ఇద్దరు చదువుకున్న వాళ్ళే, మరి ఈగో ఉంటుంది కదా. అప్పుడంటే సమానంగా చదువుకున్నా అది వేరే విషయం, ఈ రోజులో ఇద్దరు చదువుకున్నవాళ్ళు ఇట్లా దెబ్బలాడుకున్నా. సరే ఏం చెప్పాను, ఎవరు కోపం వస్తే వాళ్ళు ఒక స్తోత్రం చదవండి అన్నారు, ఒక ఏది సౌందర్యలహరి శ్లోకమో ఏదో ఒకటి చదువుకోండి అని చెప్పాను. చెప్తే పాటించారు, ఇద్దరు పాటించారు, అప్పుడు తగ్గాయి. మానేశారు, మళ్ళీ దెబ్బలాడుతున్నారు. అంటే కొన్నాళ్ళు అమ్మాయి సాధించేసా, ఇప్పుడు కోపాలు లేవు, దెబ్బలాటలు లేవు అనుకున్నాను. అనగానే మళ్ళీ ఏమొచ్చిందండి కదా. అప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు, వచ్చినవే అది చేసుకోకపోతే మళ్ళీ కలగంపలాగా అవుతుంది. అంటే ఈ విధంగా సాధన చేసినప్పుడు తప్పకుండా పరమాత్మ అన్ని సానుకూలం చేస్తాడు. కాబట్టి చిన్న చిన్న వాటికి వదిలేసుకుని ఏది అత్యంత ముఖ్యమో దాని యందు అది సామరస్యంగానే, సామ భేద దాన దండోపాయం చివరి. కాబట్టి సామరస్యంగానే చెప్పడానికి ప్రయత్నం చేయండి ఒకళ్ళకొకళ్ళు, అది ఏ బంధం అయినా సరే. అసలైన అత్యంత ముఖ్యమైనది కలిసి ఉండాల్సింది భార్య భర్తలే. పిల్లలని పాడు చేయకుండా ఉండాలి అంటే తల్లిదండ్రులు సరిగ్గా ఉండాలి. కాబట్టి ఇద్దరు సహనంగా ఉండాల్సిందే. ఆ విధంగా సాధన చేసుకోండి, ఆ సాధన మీకు సహనాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. శుభం పోయా.